ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కొండా విశ్వేశ్వరరావు సార్ జోరుగా ఊపడుతుండే ఇవాళ. ఫోన్ ట్యాపింగ్ ద్వారా 13 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్లు. ఇంకా స్నేహితుడిని బెదిరించి వసూలు చేసిరు. ఓకే, ఇంకా పార్టీని వదిలేశాక నా ఫోన్ ట్యాపింగ్ చేసిరు. బరాబర్గా చేస్తాం ఫోన్ ట్యాపింగ్. ఏం చేయం? మా పార్టీలో ఉంటే ఏ సప్పుడు ఉండదు. మా పార్టీ దాటిపోయారు అనుకో మీ పని అయినట్టే. మా పార్టీలో ఉండి నలుగురిని మర్డర్ చేసి వచ్చినా కానీ వాడు మంచి సత్యంగా పిల్లగాడు, వానికి ఏ పాపం తెలియదు, ఇప్పటిదాకా నా పక్కనే కూర్చొని పోయింది అని చెప్తాం. నా పార్టీ లేడనుకో వాని పని ఆడు చేసుకుంటున్నా కానీ లంగా ఇప్పుడే కత్తితోటి నలుగురు పొడిచిపోయింది నేను కళ్ళారా చూసినా చెప్తారు వాళ్ళు. మరి అసలు వాళ్ళు దొంగల సద్దులు మోస్తారు వాళ్ళు. ఊళ్ళలో చెప్తారు కదా, ఈ దొంగల కొని పెడుతోడు ఉన్నట్టుంది ఎవరు గసంటి వాళ్ళు వాళ్ళంతా. 2018 బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తన భార్య ఫోను, ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ చేసిరంట. నా భార్య సంగీత ఫోన్ ట్యాప్ చేశారు. పోలీసులు ఇంట్లో జొరబడి లైవ్ పెట్టిరంట. బరాబరుగా పెడతారు పోలీసు వాళ్ళంతా. పోలీసుల పని ఏం చేసి పాడైపోయినప్పుడు పోలీసుల పని వాళ్ళకు ఇష్టం లేకున్నా కానీ పైన ఉన్న పెద్దసారి ఏం చెప్తే వాళ్ళకి అదే పని చేసిరు. అంతకు మించి వాళ్ళనేమో పాడైపోను, వాళ్ళు జీతగాళ్ళ. ఇంకా నాటి డీజీపీ మహేందర్ రెడ్డి హస్తం ఉంది. బరాబరు ఉంటుంది. డీజీపీది ఉంటుంది, సిఐది ఉంటుంది, ఎస్ఐది ఉంటుంది, లాస్ట్ కానిస్టేబుల్ కూడా ఉంటుంది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్పై సిట్ ముందు వాంగ్మూలం. నక్సలైట్ పేరుతో నన్ను కూడా ట్యాప్ చేసిరని రఘునందన్ రావు అంటున్నాడు. 2018లో బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి తన ఫోన్ ట్యాపింగ్ చేశారు, తన భార్య ఫోన్ ట్యాపింగ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, పక్క వచ్చింది. ఫస్ట్ అయితేనేమో తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తుంది కాబట్టి అప్పట్లో ఎవరిని పెట్టినా కానీ గెలిపించింది. దాదాపుగా తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు అంటే వాళ్ళు దరిద్రులే కావచ్చు. ఐవనుడు అయితే ఓడిపోడు, కాకపోతే కొంతమంది ఓడిపోయారు. ఇక దరిద్రులకు ఇచ్చారు కాబట్టి ఓడిపోయారు. అప్పుడు రెండోసారి ఎప్పుడైతే అధికారం వచ్చిందో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. బరాబర్గా వస్తుంది వ్యతిరేకత. ఎందుకంటే వీళ్ళకి అప్పటికే వీళ్ళు ఎంత పత్తమీయాలి, ఏంటి తోపుగాలని అందరికి అర్థమైపోయింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దీంతో అభద్రతా భావంతో ఎడాపెడా ఫోన్ ట్యాపింగ్లు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యంగా మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో పోలీసులు తన ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎన్నికల సమయంలో తనతో పాటు తన ప్రధాన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. చేస్తారు, ఎవరిపైనా చేస్తారు వాళ్ళు, అంతా వాళ్ళ చేతులనే ఉండే. ఎన్నికల సమయంలో తన స్నేహితుడి మధ్య 72 కోట్ల రూపాయలు పట్టుకురంట. అది ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేస్తాం. ఇప్పుడు 72 కోట్ల రూపాయలు అంటే ఏడికెళ్ళి వచ్చినాయి ఏం కదా అంటే ఈయన చెప్పిండు. భూమి అమ్మినాం, భూమి అమ్మితే భూమి కొన్నోడు మాకు 72 కోట్ల రూపాయలు మా స్నేహితునికి ఇచ్చిండు. ఆ పైసలు కూడా నాయే అనే ఉద్దేశంతో పట్టించారు అని చెప్పిండు. పక్క పట్టిస్తారు, ఎందుకు పట్టారు వీళ్ళు? అదేవిధంగా తన భూమి అమ్మితే కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి డబ్బులు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా పోలీసులు విషయం తెలుసుకొని ఆయన బెదిరించి ఒక రాజకీయ పార్టీకి 13 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల రూపంగా రాయించుకోరట. ఈటెల రాజేందర్కు తాను డబ్బులు ఇచ్చినట్లు నిందలు మోపారు. తాను ఈటెలకు డబ్బులు ఇవ్వలేదని, మద్దతు మాత్రమే ఇచ్చానని తెలిపారు. తన ఫోన్లు చట్ట విరుద్ధంగా ట్యాపింగ్ చేయడమే కాకుండా ఇలా జరుగుతుందని ఫిర్యాదు చేస్తే వేరే వ్యవహారాల్లో నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేసిరు అని ఆవేదన వ్యక్తం చేసినట్టు ఈయన. ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో బాధితులైన అందరినీ కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాను. ఈ అంశంపై పార్లమెంట్లో కూడా ప్రస్తావించిన సంగతి తెలిసింది. పార్లమెంట్లో చేసినా కానీ ఫాయిదా లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో చేసినా ఫాయిదా లేదు. వాళ్ళు బరాబర్ చెప్పిరు, మీరేమో మా ఎన్నికలు ఏం బీకలేరు అని చెప్పారు. నిజంగా మీకు కానీ బీజేపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ వాళ్ళ ఎన్నికలు బీకుతందుకు దమ్ము ధైర్యం లేనట్టుంది. ఎవరిని ఇచ్చిపెట్టిరా ఈ లజ్జ తప్పినోళ్ళు కాకుంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎవరిని ఇచ్చిపెట్టిరు? ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకొని ఇచ్చిరా? ప్యూన్ కానించి మొదలుకుంటే హెడ్ మాస్టర్ కానించి మొదలుకుంటే ఎమ్మెల్యే కానించి మినిస్టరు, యాక్టరు, హీరోయిన్, లాయరు, డాక్టరు, జడ్జీలు ఎవరిని ఇచ్చిపెట్టిరు? ఎవరు ఇచ్చిపెట్టలే. గవర్నర్ల ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిరనే సంగతి అందరికీ ఎరుకున్న ముచ్చటేనా. అయినా కానీ నిజంగా కూడా కేటీఆర్, కేసీఆర్వి ఇంత ఊసిపోయిన ఎంటిక కూడా వేయలేకపోతారు. వీళ్ళ ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, కానీ మరి వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాపింగ్లు అయితే లేవు? బిడ్డలు మాత్రం చెప్తుంది, మన కవితమ్మ చెప్తుంది నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరని. ఎవరు చేస్తాడమ్మా ఫోన్ ట్యాపింగ్? పాడైపోను. ఆ విద్య వచ్చిందే మీకా అలా మీరు పిహెచ్డీ చేస్తుంది. దుబ్బాక ఎలక్షన్లలో ఫోన్ ట్యాపింగ్ చేసిరని కొండ విశ్వేశ్వరరావు చెప్తుండు ముచ్చట. మరి దుబ్బాక ఎలక్షన్లలో మరి ఈయన గతంలో ఏ పార్టీలో ఉండే? బీఆర్ఎస్లో ఉండే. బీఆర్ఎస్కి వెళ్ళి బీజేపీకి పోయినట్ట. పోగానే ఫోన్ ట్యాపింగ్ అయింది. అందులో ఉంటే ఏం కాకపోనట్ట. అందులో కూడా కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసిరు. ఎవరిని పెట్టిరు? తన నీడను తాను కూడా నమ్మపాయ కేసీఆర్. గతంలో ఒక ఆయన అంటుండే, కేసీఆర్ మనం ఏది మాట్లాడుకుని వింటాడు, ఆయనకు దివ్య దృష్టి ఉంది, నా లొట్ట పీస్ ఉంది, దివ్య దృష్టి లేదు, పాస్ లేదు. ఏమైనా కానీ ఇంకొక దొంగ బుద్ధి ఉంది.
ఎవడు ఏడేడ ఫోన్ మాట్లాడుకుంటుండే ఏం కథ. ఫోన్ అంటేనే తన పర్సనల్ తనకు నచ్చిన రకంగా మాట్లాడుకుంటారు. ఎప్పుడు ఒక తిరిగి మాట్లాడాలని ఏమైనా ఉంటుందా? ఏనో కాడ నోరు జారుతావు. నోరు జారిన దాన్ని పట్టుకొని రికార్డింగ్ పెట్టుకొని అగో నువ్వు పలానా నోరు తిట్టినావు, నువ్వు న్యాయమట్టు ఉంటావా ఉండు, లేకపోతే బయటకు పోతే అంటే ఇది బయట ఇచ్చి పెడతా కథం. ఇక చచ్చుకుంటే ఆయన వెనకంగానే ఉండాలి. గడ్డ చేసి 10 సంవత్సరాలు అధికారం వేలిది. రఘునందన్ రావు చెప్తున్నాడు ముచ్చట. రఘునందన్ రావు ఏంది? రఘునందన్ వాంగ్మూలం తీసుకున్న సీట్ 2020 నవంబర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసిరని పంచాయతీ మొదలైంది. అప్పటి నుంచి మొదలైంది అది పంచాయతీ మీద. అప్పటి డీజీపీకి 10 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించాడు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ సోషల్ మీడియాకు కూడా నోటీసులు ఇస్తూ తనకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సిట్ రఘునందన్ వాంగ్మూలం తీసుకుంది. 2 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకొని ఉదయం పార్టీ కార్యాలయంలో మాట్లాడినప్పుడు రఘునందన్ సిట్కు చిత్తశుద్ధి లేదని ఉంటే నిందితులను రిమాండ్ ఎందుకు ప్రశ్నిస్తలేరని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సిట్ ఇచ్చిన 615 ఫోన్ నెంబర్ల ద్వారా వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఒక నక్సలైట్ నాయకుడి పేరు రాసింది. నక్సలైట్ల పేరు లేదు వాడకుండా సిగ్గు అనిపిస్తుంది నిజంగా. మీరు నక్సలైట్ల పేరు వాడుకొని ఎంతమందిని ముంచుతారా దరిద్రులారా? ఏ నక్సలైట్ పట్టుకున్నారు మీరు? నక్సలైట్ పట్టుకున్నారు మీరు. నక్సలైట్ పేరు చెప్పాలి, నక్సలైట్ గురించి అని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని చెప్పాలి. ఓపెన్గా చెప్పారు కానీ నాకు అర్థం కాదు. ఎంత లజ్జ తప్పిన చేతాలంటే వీళ్ళ దగ్గర నాకైతే సిగ్గు అనిపిస్తుంది ఈ రోజు ముచ్చట చెప్పాలంటే. ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎదవ ఎవడన్న సంగతి ఎరుకుందేనా? మరి గాని పట్టుకోక పాడైపోను. గడికోసారి నేను కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కాదు వీళ్ళ వల్ల కానట్టుంది. నిమ్మలంగా సిబిఐకి ఇచ్చేది ఆ పంచాయతీ. సిబిఐకి ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. ఈ టైం కాలు ఎప్పుడో లోపడేదేమో పాడైపోను. ఈడ మన